నిన్న ముఖ్యమంత్రి గద్దర్ సినీ అవార్డ్స్లో మాట్లాడుకుంటూ చాలా చాలా ఘోరమైనటువంటి సమాచారం, అంటే తెలంగాణ సినీ చరిత్రను బొందబెట్టే రకంగా మాట్లాడిండు. ఆయన చెప్తాడు ఏంటంటే, ఇక్కడికి చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చేందుకు కారణాలు నలుగురు: ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ, తర్వాత రాఘవేందర్ రావు అని చెప్పింది. వీళ్ళు నలుగురు హైదరాబాద్కు 4 మినార్లు ఉంటే ఆ మినార్ల లెక్క సినీ పరిశ్రమకు ఈ 4 మినార్లు అన్నాడు. ఇది ఇంతకన్నా దరిద్రంగా, అంటే ఈ మనిషికి తెలివి లేదని కాదు, తెలివి ఉండి కావాలని ఈ ఆంధ్ర సినీ పరిశ్రమను వాళ్ళే ఇక్కడ మొత్తం సర్వం అన్నట్టుగా, వాళ్ళకు దాసోహమైనట్టు, వాళ్ళ పాద పూజ చేసినట్టుగా మాట్లాడిండు. వీళ్ళందరికీ బాసు తెలంగాణలో సిరిసిల్ల ముద్దుబిడ్డ పైడి జయరాజు. 11 డిఫరెంట్ భాషలల్లా కొన్ని 300 పైన సినిమాలల్లో ఆయన నటించిండు. తర్వాత ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ ఓన్లీ ఒకడు పైడి జయరాజు. ఆయన యాక్చువల్గా ఇక్కడికి తెలుగు సినీ పరిశ్రమ వచ్చేటందుకు ఆయన ఇనిషియేటివ్ ఫస్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఇక్కడ ఇల్లుకు జాగా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి చెప్పి ఇప్పించిండు. ఆయన కొడుకే ఇప్పుడు నాగార్జున వచ్చి భూ కబ్జాలు చేసినటువంటి గొప్ప మనిషి.